మెత్తగా ఉంటే మొట్ట బుద్ధేసుద్దని ఓ సామెత ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ విషయంలో అదే జరుగుతున్నట్టుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, జగన్ తన జీవితంలో అత్యంతగా ఒదిగినటువంటి లేకపోతే కనుక సర్దుకుపోతున్న వ్యక్తి ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి. తన కుటుంబంలోనే సర్దుకుపోడుతాను తేడాలు వస్తాయి. అట్లాంటి మనిషి రాజకీయ అవసరాల కోసం ప్రకాశం జిల్లా విషయంలో సర్దుకుపోతూ ఉన్నాడు. బాలినేని చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసినాయి, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినాయి, క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్యూస్ జరిగినాయి. అయినా కూడా చూసి చూడనట్టు పోయాడు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో నిజాయితీ కలిగినటువంటి వాడు ఒకప్పుడు తనను నమ్ముకున్నాడని. అలాగా చాలామందిని పక్కన పెట్టినటువంటి ఆయనకి మాత్రం విపరీతమైన విలువ ఇచ్చారు. ఈయన బోళాగా మాట్లాడుతున్నానంటూ పార్టీకి డ్యామేజ్ లేదా తన మొండి పట్టు విషయంలో మాత్రం అలాగే సాగుతున్నారు. తాజాగా మరికొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. సంతనూతలపాడు కొండపి లాంటి సీట్లకి నాకు చెప్పకుండా ఎవరికో ఇచ్చారు, ఎర్రగొండపాలెంది అయితే నేను గెలిపించుకుని వస్తాను అని చెప్పడం ఒక ఎత్తు, మాగుంటని వదులుకోకూడదు అనుకుంటున్నాం, మాగుంటని పోటీ చేయించాలనుకుంటున్నాం అన్నటువంటి. జగన్కి మాగుంట పోటీ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీలో గెలిచిన రోజు నుండి తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నాడు ఆయన. అందుకని మాగుంట గురించి స్టోరీలు 2 రోజులు రాయిగానే ఆగిపోయినాయి. అంటే అక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా తనతో పాటు నడుస్తోంది. అట్లాగే ప్రకాశం జిల్లాలో మాగుంట అటుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది తెలిసిందే. చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే పక్కన పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది. అయితే బాలినేనికి మాగుంటే కావాలన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉంది. రెండోది వచ్చేటప్పటికి తన మాట వింటలేదు. ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళు ఎవరు అభ్యర్థులు పట్టురారు. వాళ్ళ పేరు చెప్పారంటే అదో పెద్ద నాటకమే. జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసిన వాళ్ళు అభ్యర్థులు. కాకపోతే టైమును బట్టి వాళ్ళ ద్వారా చెప్పిస్తుంటారు. దానికి వాళ్ళ మీద కక్ష పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి కాదు వీళ్ళు చేస్తున్నారని వీళ్ళనేదో అందామనుకుని జగన్ డ్యామేజ్ చేసేటటువంటి ప్రక్రియ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగమే తాజాగా మళ్ళీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ గెలుస్తారని చెప్తూనే నేను కనుక కోపగిస్తే రాజీనామా చేసేవాడిని అంటూ ఇంకో వైపున ఏది ఆ జరిగినటువంటి వాటి మీద వచ్చినటువంటి కోపానికైతే రాజీనామా చేసేవాడిని లాంటి అవన్నీ విడిగా కూర్చున్నప్పుడు మాట్లాడాల్సిన మీడియా ముందు ప్రత్యేకించి మాట్లాడతా ఓ రకంగా జగన్ సహనానికి పరీక్ష పెడుతూనే ఉన్నాడు. మేబీ మాగుంటతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడినా లేకపోతే జగన్ తన్నేమి చెయ్యలేడు అన్నదేమని. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇంకేం ఆల్టర్నేటివ్ కాబట్టి లేదు కాబట్టి దిక్కుమొక్కు లేదు కాబట్టి తననే నమ్ముకు బతకాల్సిందే అన్నటువంటి ధైర్యం ఏంటనేది చూడాల్సి ఉంది.